హాయ్ అండి, నేను మీ రూప. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో చాలా ఈజీగా, సింపుల్ అండ్ క్విక్గా రవ్వతో స్వీట్ని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, ఇంకా లేట్ చేయకుండా రవ్వతో స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు సూజీ రవ్వ వేసి లో ఫ్లేమ్ మీద 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ ఇలా ఫ్రై చేశాక 1 కప్పు పాలు వేసుకుని ఒకసారి కలుపుకోవాలి. తర్వాత 1/2 కప్పు షుగర్ని వేసుకుని కలుపుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ షుగర్ వేసి కలుపుతూ ఉడికించుకున్నాక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి ఈ రవ్వ అంతా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూడండి, ఇలా ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి ఈ రవ్వని 2 బ్యాటర్స్లో డివైడ్ చేసుకోవాలి. ఇలా డివైడ్ చేశాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని బాగా చల్లార్చుకోవాలి. ఇవి ఇలా చల్లారిన తర్వాత ఒక బ్యాటర్లోకి ఎల్లో ఫుడ్ కలర్ని 1 టేబుల్ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపాక చేతికి నెయ్యి అప్లై చేసుకుని ఈ ఎల్లో కలర్ బ్యాటర్లో నుంచి కొంచెం తీసుకుని చిన్న చిన్న బాల్స్లో చేసుకోవాలి. ఇలా చేశాక పక్కన పెట్టుకుని ఇప్పుడు వైట్ కలర్ బ్యాటర్లో నుంచి కొంచెం ఎక్కువగా తీసుకుని ఇలా అప్లై చేసుకోవాలి. ఇలా వైట్ బ్యాటర్ని అప్లై చేశాక ఎల్లో బ్యాటర్ని బాల్లా చేసుకున్నాం కదా, ఈ బాల్ని ఇలా మధ్యలో పెట్టి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఎల్లో బాల్ని మొత్తం బయటకు రాకుండా కవర్ చేస్తూ ఇలా బాల్లా చేసుకోవాలి. చూడండి, ఇలా బాల్లా చేశాక ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టి చాక్తో ఇలా స్లోగా మధ్యలోకి కట్ చేసుకుంటే ఎంతో కలర్ఫుల్గా రవ్వ స్వీట్ రెడీ. ఇలానే బ్యాటర్ మొత్తాన్ని ప్రిపేర్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఎవరైనా ఇంటికి వచ్చారంటే ఇన్స్టెంట్గా ఇలా స్వీట్ని చేసి పెట్టారంటే చాలా ఇష్టంగా తింటారు. చూసారా, చాలా సింపుల్ అండ్ క్విక్గా